నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ వింటర్ స్పెషల్ సూప్ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ సూప్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా హెల్తీ సూప్. చలికాలంలో ఇది ఒక బౌల్ రోజు కూడా తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. జలుబు చేసిన వారికి, దగ్గుతో బాధపడుతున్న వారికి మంచిగా ఇది పనిచేస్తుంది అనమాట. ఇదే మన గార్లిక్ కొరియాండర్ సూప్ అనమాట. చాలా మంచిగా పనిచేస్తుందండి. తప్పకుండా ఈ చలికాలంలో అందరు కూడా ట్రై చేసేయండి. ముందుగా మనం వెల్లుల్లిని క్రష్ చేసుకొని తీసుకుందాము. మీరు కావాలంటే వెల్లుల్లిని చిన్నగా చాప్ చేసాను కూడా తీసుకోవచ్చు సూప్ కోసం. నేనైతే ఇక్కడ రోల్లో మంచిగా క్రష్ చేసుకొని తీసుకుంటున్నాను. ఈ వెల్లుల్లిని ఇలా క్రష్ చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్తో ఉంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. ఇలా మంచిగా క్రష్ చేసుకొని వెల్లుల్లిని ఈ సూప్లో యూజ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ నేను ఇక్కడ వేసాను. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేయాలి. ఇది మరీ ఎక్కువగా కుక్ చేసుకోకుండా కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 10 నుండి 20 సెకండ్ల వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ అంత కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలన్నమాట. పెద్దగా కట్ చేసుకుంటే అంత బాగోద్దు సూప్లోకి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకొని కొత్తిమీరని వెల్లుల్లిని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 కప్స్ అంతా వాటర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ ఒక 2 కప్స్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఈ వాటర్ అంతా కూడా బాయిల్లోకి వచ్చేంత వరకు మంచిగా దీన్ని కుక్ చేసుకోవాలి మనము. వింటర్స్లో మనము చాలా రకాల సూప్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా ఇంట్లో. జలుబుతో ఉన్నప్పుడు కషాయం లాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటాము. ఈసారి చేసేటప్పుడు ఒకసారి నేను చూపించే ఈ గార్లిక్ కొరియాండర్ సూప్ కూడా ట్రై చేయండి. అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది. చాలా రిలీఫ్గా ప్లెజెంట్గా కూడా ఉంటుంది తాగుతుంటే. ఈ గ్యాప్లో అది మరుగుతూ ఉన్న టైంలో మనము పెప్పర్ని కూడా ఇక్కడ క్రష్ చేసుకొని తీసుకుందాం. మిరియాలు కూడా ఇందులోకి వేసుకుంటాం కాబట్టి మంచి ఘాటుగా సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ అంత పెప్పర్ని ఇలా మంచిగా క్రష్ చేసుకొని తీసుకుంటున్నాను. మీకు ఈ రోల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్, తప్పకుండా చెక్ చేయండి. అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేస్తాను. కావాలనుకునేవారు తప్పకుండా కమ్యూనిటీ పోస్ట్ని కూడా చెక్ చేసి లింక్ చూసి కొనుక్కోవచ్చు రోల్ని కూడా. ఇలా మంచిగా మసాలా పొడులు, వెల్లుల్లి, అల్లం దంచుకోవడానికి మంచిగా పనిచేస్తుంది రోల్. ఇక్కడ మనము దంచి పెట్టుకున్న పెప్పర్ పౌడర్ అంతా కూడా వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కార్న్ఫ్లోర్ స్లరీని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అంత కార్న్ఫ్లోర్లో కొంచెం నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మంచి థిక్నెస్ వస్తుంది అనమాట. మరీ ఎక్కువ థిక్ కాకుండా కొంచెం థిక్నెస్ వచ్చి మంచి సూప్ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఆ టెక్స్చర్ కూడా. ఇలా కార్న్ఫ్లోర్ స్లరీ వేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ సేపు మంచిగా ఇది బాయిల్ చేసుకుంటే ఆ మిరియాల ఘాటు కూడా అంతా కూడా సూప్లోకి ఇన్ఫ్యూజ్ అయ్యి చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీద నుంచి ఇంకొంచెం కొరియాండర్ లీవ్స్ నేను ఇక్కడ వేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా దీన్ని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడిగా తాగుతూ ఉంటే మంచి రిలీఫ్గా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. తప్పకుండా చలికాలంలో ఇది ట్రై చేసి చూడండి, అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ.